నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వరరావు. గత 10 సంవత్సరాలుగా నేను ఈ మొక్కజొన్నని ఎంచుకుని దీంతోనే జీవిస్తున్నాను. కనుక దీనికి లాభసాటిగా ఉన్నటువంటి పైరు ఇది. మనకి వరి మిషన్ కటింగ్ అయిపోయిన తర్వాత, చేను ఆరుదొలిసిన తర్వాత ట్రాక్టర్ తీసుకొచ్చి మేము బెజ్జాలు వేయించుకొని ఆడవాళ్ళ చేత గింజలు వేయించుకుంటాం. ఎకరానికి వచ్చి 8 కేజీల చొప్పున. 3 రోజులు గింజలు వేసిన 3 రోజులకి సోలారు గ్రామోజిను పిచికారీ చేస్తాం. 3 రోజులకి గడ్డి మందు కొట్టిన తర్వాత 25 రోజులకి ఒక డిఏపి ఎకరానికి వచ్చి ఒక 20-20 ఒక 2 యూరియా కలిపి మొక్కకి వేపిస్తాము. ఆ తర్వాత నీళ్లు వదులుతామండి. రెండో తడిలో నేను నీళ్లు పెట్టేసి గడ్డి మందు పిచికారీ చేసేస్తాను. ఆ గడ్డి నిర్మూలన అంతటితో అయిపోతుంది. రెండో ఎడత నీళ్లు పెట్టే సమయానికి మళ్ళీ ఒక డిఏపి 20-20 యూరియా పొటాషు మధ్యలో గుళికలు వేపిస్తానండి. ఎకరానికి వచ్చి 5 కేజీల చొప్పున పురుగు మందు వాడేస్తాం. 2 ఎడతలో నీళ్లు పెట్టిన పిండి అయిపోయిన తర్వాత కత్తెర పురుగు మన పైరు మీద ఆశించకుండా పురుగు మందు మన శాస్త్రవేత్తలు చెప్పిన విధానంలోనే నేను పిచికారీ చేయడం జరుగుతుంది. నీళ్లు పెట్టిన తర్వాత డార్మిల్ అనేది మన నాగార్జున కంపెనీ వారు చెప్పిన రైతులందరికీ ఈ డార్మిలిన్ వాడే ముందుని తప్పనిసరిగా వాడాలని మనవి చేస్తూ రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, ఈ డార్మిలిన్ వాడిన తర్వాత ఈ పైరు నా పొలం మొత్తం ఒకసారి చూడండి. ఇలాంటి నిర్ణయాన్ని మీరు తప్పనిసరిగా పాటించండి. సంవత్సరం నేను వాడాను, ఈ సంవత్సరం కూడా వాడేసాను. చూడండి మీరందరూ రైతులందరూ లెవెల్లో ఉంది కాబట్టి రైతులందరూ వాడుకోదగ్గటువంటి డార్మిలిన్ ప్రోడక్ట్ని తప్పనిసరిగా వాడండి. అందరికీ నమస్కారం అండి.